నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. రామ్ గోపాల్ వర్మ పోసాని కృష్ణమురళి అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. వ్యూహం సినిమా టైంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, నారా లోకేష్, నారా బ్రాహ్మణి వంటి పలువురు వ్యక్తిత్వ హననానికి పాల్పడినందుకు గాను ఆర్జీవీపై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మని వ్యూహం వెంటాడుతుంది. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా ఆర్జీవీ వ్యూహాన్ని డైరెక్ట్ చేశారు. అబద్ధాలు, అభూత కల్పనలు చొప్పించారని వర్మపై విమర్శలున్నాయి. నటుడు పోసాని కృష్ణమురళిపై జన సైనికులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై యాక్షన్ తీసుకోవాలని రాజమండ్రిలో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. అసలు వీరి అరెస్టు అవుతుందా? పోసాని ఆర్జీవీ ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన నేత, సీనియర్ అడ్వకేట్ సింగళూరి శాంతి ప్రసాద్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నేత సామకోటి ఆదినారాయణ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు మనతో ఫోన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా జనసేన నేత, సీనియర్ అడ్వకేట్ సింగళూరి శాంతి ప్రసాద్ గారితో మాట్లాడదాం. శాంతి ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూస్తున్న నమస్కారం. శాంతి ప్రసాద్ గారు, పోసాని కృష్ణమురళి గారిపైన అదేవిధంగా ఆర్జీవీ గారిపైన కూడా కేసులు నమోదైనవి. మరి రానున్న రోజుల్లో వీళ్ళ అరెస్టు అయ్యే అవకాశం ఉందో? ఆల్రెడీ పోసాని కృష్ణమురళి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కొంతమందిని మళ్ళీ మీడియా ముఖంగా మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేశారు. అసలు ఈ రకంగా తిట్ల పురాణం అందుకుంటే ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి, వీళ్ళపై ఎటువంటి కేసులు ఉండే అవకాశం ఉంటుంది? ఒకవేళ శిక్ష పడితే ఎలా పడే అవకాశం ఉంటుంది? రామ్ గోపాల్ వర్మ మీద ప్రస్తుతానికైతే ఐటీ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాడు కనబడుతుంది. అయితే ఒక ప్రకాశం జిల్లాలోనే కాదు, ఇంకా రాష్ట్రంలో దగ్గర 17 పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాడు కనబడుతుంది. ఏదేమైనా ఐటీ చట్టం కింద అవి బెయిలబుల్ సెక్షన్లే కాబట్టి 41 నోటీస్ ఇస్తారండి. ఓకే, అవి అంత సీరియస్ అఫెన్సెస్ కింద రావు. రైట్. కానీ పోసాని మురళీకృష్ణ మాట్లాడిన మాటలు అవి కొంచెం దారుణమైన మాటలు. ఆ రోజు మా జనసేన లీగల్ సెల్ వైస్ చైర్మన్ గారు రాజమండ్రి ఉంటారు, ఏవీఎన్ఎస్ రామచంద్రరావు గారు, ఆయన అప్పుడే ప్రైవేట్ కేసు వేయడం జరిగింది. ఆ రోజే నాకు చెప్పాడు ప్రైవేట్ కేసు తర్వాత కాంప్రమైజ్ తీసుకోవడం జరిగింది, ఎఫ్ఐఆర్ కి రిఫర్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా కడటం జరిగింది. కానీ ఆ రోజు నుంచి చర్యలు లేవు. ఎందుకంటే ఆనాడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు మరలా ఆ ఎఫ్ఐఆర్ మీద తక్షణమే పోసాని మీద చర్యలు తీసుకోవాలని, ఆ రోజు అతను పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన అనుచితమైన, అసభ్యకరమైన, జుగుప్సకరమైన, కుటుంబ సభ్యులతో కలిపిన ఆ బూతు భాష మీద ఆ రోజు అతను కేసు వేయడం జరిగింది. ఈ రోజు వరకు దాని మీద పోసాని ఎక్కడా కూడాను రిపెంట్ అయినట్టు కనపడలేదు. ఆ మాటలు మాట్లాడిన తర్వాత పోసానికి ఈ జగనానంద పొందే వ్యక్తి, ఏది ఇటువంటి మాటలు వింటే మానసికానందం పొందే వ్యక్తి, అతనికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చినట్టు కనబడుతుంది. అంటే ఎవరైతే బూతులతో తిడతారో, ఎవరైతే అసహ్యంగా మాటలు కామెంట్లు పెట్టి పోస్టులు పెడతారో వాళ్ళందరికీ కూడాను నజరానాలో పదవులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అది వైసీపీ యొక్క తీరు నైజం కావటం వల్ల ఆ రోజు పోసాని పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా అనకూడని మాటలు మాట్లాడి ఒక పదవి పొందాడు. ఆ రోజు పదవి పొందాడు. ఈ రోజు మేమిచ్చే పదవి కూడా తీసుకుంటే బాగుంటుంది, మేమిచ్చే నజరానా కూడాను చక్కగా. శాంతి ప్రసాద్ గారు పోసాని కృష్ణమురళి గారు మళ్ళీ మాట్లాడారు. ఒక్కసారి ఆయన ఏమన్నారు ఒకసారి వినండి మీరు. ఒకసారి చూద్దాం పోసాని కృష్ణమురళి గారు ఏమన్నారు. ఒక తిట్టు ఎవరు తిడతారు? నేను నీకు ఓటేస్తే నాకు అది ఇస్తా అన్నావు, అది ఇవ్వకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించి కోపం వచ్చి తిడతా ఉన్నారు. నేను అలాంటి వాడిని. ఎందుకు మీరు ఈ వాగ్దానం చేసి ఎందుకు ఇవ్వరు? అదెందుకు అడగరా మీరు? 600 వాగ్దానాలు చేసావు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా? కుక్క అదిరా మీడియం అంటే, అదిరా జర్నలిజం అంటే. నేను ప్రజల తరఫున పోరాడుతుంటే నీకు వచ్చిన నష్టం ఏంట్రా? నీకు లాభం ఉంది, ఎందుకు చెప్పంటావా? నాలాంటి వాళ్ళని తిట్టిన తర్వాత మీకేమొచ్చింది? వాడు మన బిఆర్ నాయుడికి చక్కగా తిరుమల కొండలో నాలాంటి వాడిని తిట్టించినందుకు
నాలాంటి వాడిని అనగదొక్కినందుకు చక్కగా ఆయనకి టీడీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఆ ఉత్సాహంతో నాయుడు తెలుసు ఎట తెడిస్తున్నాడు. అరే రేపు నుంచి పోసారే గారిని చంపేసినా పర్వాలేదురా, ఆ లెవెల్లో వాడి గురించి మాట్లాడండి. కొండ మీద కూర్చొని, సార్ ఇక్కడ నువ్వు సిగ్గులేదురా, నువ్వు జర్నలిస్టువా, నువ్వు ఎందుకు పెట్టావు జర్నలిజం? ప్రజల కోసం. నీ డబ్బులు కావాలనుకో వడ్డీ వ్యాపారం చేసుకో, పొలం దున్నుకో, ఇంకో వ్యాపారం పెట్టుకో. మీడియా వ్యాపారం కాదురా సన్నాసి. మీడియా అంటే నథింగ్ బట్ సర్వీస్. ఎవరికి? ప్రభుత్వాలకు కాదు. శాంతిప్రసాద్ గారు, ఆయన వాగ్దాటిలో ఏమాత్రం కూడా తేడా వచ్చినట్లేదు. అసలు వాగ్దాటిలో తేడా కాదు కదా. మీడియా అంటే మరి ఏదో చెప్తున్నారు కదా, మరి రాజకీయం అంటే కూడా బూతులు తిడతామా? సన్నాసి తెలుసుకోవాలా. రాజకీయం అంటే సేవ చేయటం, భరించడం, ఎవరైనా మాట్లాడినప్పుడు భరించడం. మరి ఈ సన్నాసి భరించలేకపోతున్నాడు ఎందుకు? ఆయన బిఆర్ నాయుడు గారికి పదవి వచ్చిందంటున్నాడు. మరి వీడు పవన్ కళ్యాణ్ గారు తిట్టగానే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు కదా. మరి ఆ సినీ పరిశ్రమ కోసం వీడు ఏం గొడవపడిచాడు? ఆ రోజు చిరంజీవి గారు లాంటి పెద్ద మనిషి జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు ఏ రకంగా ప్రవర్తించాలని చెప్తే జగన్ చేసిన దానికి వీడు ఏ రకమైన మరి అభ్యంతరం చెప్పాడు మరి సినిమా వాడిగా. కాబట్టి ఇటువంటి వ్యక్తులు సమాజంలో చీడ పురుగులు, వీళ్ళు విష పురుగులు, కాలకోట విషం నిండిన విషనాగులు వీళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం చేసే సర్పయాగంలో వీళ్ళందరూ బలవుతారు. నోటి దూర కొద్దీ వాగుతారు, వాగిన కొద్దీ కేసులు వస్తాయి. అంటే శాంతిప్రసాద్ గారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, ఏదైతే మీరు చెప్తున్నారో కొంతమంది ఇప్పుడు శ్రీరెడ్డి కానీ బోరుగడ్డ అనిల్ కానీ ఇలాంటి వాళ్ళు మీరు వైసీపీ వాళ్ళనే చూస్తున్నారు, కానీ గతంలో ఎంతోమంది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కూడా విపరీతమైన ట్రోలింగ్ చేసి మా భారతమ్మను తిట్టారు, మా జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలు మార్ఫింగ్ చేశారు, వీళ్ళ మీద చర్యలు ఉండవా అని అడుగుతున్నారు. అసలు భారతమ్మను కానీ సునీతమ్మను కానీ విజయమ్మను కానీ అసలు విజయమ్మ శీలహనమే చేశారు కదండి. అసలు ఆమె మనం అనకూడదు ఆ భాష. రాజశేఖర్ రెడ్డితో కాకుండా వేరే వాళ్ళతో షర్మిల కన్నదన్నట్టుగా మాట్లాడితే ఈ సన్నాసి ఏం చేస్తున్నాడు సార్? వీడు ఆ పెట్టిన వాడెవడు? వీడి భార్య గారికి పియ్య లాంటి వాడు కదా, సన్నిహితుడు కదా. అంటే ఎవడు ఎండోర్స్ చేస్తున్నాడు దీన్ని? నీ తల్లి యొక్క క్యారెక్టర్ బాగోలేదు, నీ తల్లి యొక్క నీ చెల్లెల యొక్క పుట్టుక గురించి, నీ తండ్రి యొక్క వ్యవహార శైలి గురించి మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ సన్నాసి? వాడికి అర్థమవుతుందా? ఆ సన్నాసిని పట్టుకుని ఈ సన్నాసులు సార్ వీళ్ళ గురించి మాట్లాడదాం. వేస్తూ చట్టం తన పని చేసుకుంటది. చక్కగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం దృష్టి పెడుతుంది. రైట్ శాంతిప్రసాద్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒక నిమిషం, మనతోటి టీడీపీ నేత ఆదినారాయణ గారు ఉన్నారు, సామకోట ఆదినారాయణ గారు, ఆయనతో మాట్లాడదాం. ఆదినారాయణ గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, థ్యాంక్ యూ సార్. ఆదినారాయణ గారు, ఏదైతే ఇప్పుడు మీరు వినే ఉంటారు పోసాని కృష్ణ గారు మాట్లాడుతున్న మాటలు టీడీపీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఒక మీడియా సంస్థ అధినేతను ఉద్దేశించి మాట్లాడారు. ఎలా రియాక్ట్ అవుతారు మీరు? ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశాల్లో మనం ఒకటి ఆలోచించాలా, వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఏదైనా సరే నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడితే దానివలన పదవులు ఇలాంటివన్నీ కూడా వస్తాయని చెప్పేసి వీళ్ళు ఒక ఆశతో, అంటే అధికారం కోసం గౌరవ చంద్రబాబు నాయుడిని కావచ్చు, మరి లోకేష్ బాబుని కావచ్చు, పవన్ కళ్యాణ్ని కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా, అంటే ఇప్పుడు రాజకీయ విమర్శలు వేరు, రాజకీయ విమర్శలు అనేటివి సహజం. దాని గురించి మేము కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటివి రాజకీయ విమర్శల గురించి మేము పోలేదు. ఎవరైతే వ్యక్తిగతంగా కుటుంబాల జోలికి పోయి, ఇంట్లో ఉన్నటువంటి మహిళల జోలికి పోయి వాళ్ళందరినీ కూడా అనరాని మాటలు, అనవసరమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఏదైతే ఇప్పుడు పోసాని గారు మాట్లాడుతున్నారో వాటికి కూడా అన్నిటికీ కూడా త్వరలో ప్రజలు కూడా సమాధానం చెప్పే రోజులు దగ్గర పడినాయి. అయితే న్యాయపరంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. ఇక్కడ ఇంకొకటి ఆలోచించాలి ఆదినారాయణ గారు, ఏదైతే
ఎవరు తప్పు చేసినా చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ సమానమైన న్యాయంగా ఉండాలి కాబట్టి దాన్ని చట్టం అంటారు. ఎస్, గతంలో వైసీపీ చాలా దారుణమైన పదజాలంతో కొంతమంది వైసీపీ వాళ్ళు సానుభూతి పరులు కావచ్చు, ఇప్పుడు వాళ్ళు మేము వైసీపీ వాళ్ళమే కాదని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళు వైసీపీ సానుభూతి పరులు వాళ్ళు చేశారు. మరి అదే టైంలో కొంతమంది టీడీపీ నేతలు కూడా అప్పట్లో ఉన్న మంత్రులను కూడా గట్టిగా వాళ్ళు కూడా చాలా కొన్ని నెగిటివ్ వర్డ్స్తో బ్యాడ్ వర్డ్స్తో మాట్లాడటం జరిగింది. మరి అలాంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారా మీరు? అదే ఈ రోజున సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అడుగుతున్నారు కొంతమంది. మరి అందరికీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కాకుండా పేరు నాని గారు ఇంటర్వ్యూ నిన్న మీడియా సమావేశంలో మీరు ఈ రకంగా మాట్లాడగలరా, 200 మంది వ్యక్తిత్వ హననాన్ని చేశారు, ఒక్కళ్ళని అరెస్ట్ చేయగలరా అని అడుగుతున్నారు పేరు నాని. ఏం చెప్తారు మీరు? పేర్మి నాని గారు కావచ్చు, ఎవరైతే వైసీపీ నాయకులు అందరూ కూడా ఏదైతే అధికారం ఉందని చెప్పేసి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు ఇటు ప్రభుత్వం మీద కావచ్చు, అటు ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల జోలికైనా కుటుంబ విషయాలు అనవసరమైన ఎవరైతే జోక్యం చేసుకున్నారో వారితో పాటు ప్రజలకు రావాల్సినటువంటి హక్కులను కూడా ప్రజల ఏదైతే ల్యాండ్స్ విషయంలో కావచ్చు, మరి ప్రభుత్వ ఆస్తుల్లో కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఎవరైతే అధికారం ఉందని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళందరి మీద కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటే అవసరం ఉంది. కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం కూడా ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, సహజంగా గతంలో ఉన్నటువంటి రాజకీయాలు వేరు. రాజశేఖర్ రెడ్డి అయితే ఆ రోజు ఆదినారాయణ గారు మీ దగ్గర ఏదో కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది మీ దగ్గర, ఒకసారి సరి చూసుకోండి. శాంతిప్రసాద్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్న ఏదైతే మాట్లాడారో ఎస్పీ ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారిని, ఆయన నిన్న ఒక రకంగా మా ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత మీరు సప్త సముద్రాల అవతల దాక్కున్నా తీసుకొచ్చి మేము ఏం చేయాలో అది చేస్తామని ఒక రకంగా బెదిరింపులకు పాల్పడినట్టుగా మాట్లాడారు. అది ఎలా చూడాలంటారు? బెదిరింపుగానే దాన్ని తీసుకోవాలి, ఆ రకంగానే కేసు కట్టాలండి. అలాంటి కేసులు కడితే అసలు కేసులు నిలబడతాయా? సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మీద నిలబడే అవకాశం ఉందంటారా? ఎవరి మీదనే నిలబడుతుంది సార్. పవన్ కళ్యాణ్ అర్థంగా చెప్పింది, ఇంకొకసారి ఆ రకమైన మాటలు మాట్లాడితే ఖచ్చితంగా సీఎం మటుకు కేసు కడతామని చెప్పారు. మరి జగన్ రెడ్డి నిజంగా మరి దమ్ముంటే ఈసారి ఆ మాట్లాడమని ఇంకోసారి ఆ మాట. రైట్. మనతోటి ఫోన్ లైన్లో అక్షర్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు సార్, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఈ పోసాని కృష్ణమురళి గారు మళ్ళీ మీటింగ్ మీడియా సమావేశం పెట్టారు. మీడియా సమావేశంలో ఆయన మళ్ళీ ఒకసారి మాట్లాడటం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, వాళ్ళ అమ్మగారిని అందరినీ కూడా దుర్భాషలాడిన సంగతి మీకు తెలుసు. మరి రానున్న రోజుల్లో మరి పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది జరుగుతుందంటారా? సార్, పోసాని కృష్ణమురళి గారు, తర్వాత రామ్ గోపాల్ వర్మ, కొడాలి నాని, తర్వాత వీళ్ళందరూ కూడా పేర్ని నాని, వీళ్ళందరూ అరెస్ట్ అవ్వాలి అని ప్రజలు కోరుకుంటున్నారు సార్. మరి అరెస్ట్ చేస్తారా లేదా అని నేను చెప్పలేను, కానీ అరెస్ట్ చేసిన తర్వాత బోర్గొడ్డ అనిల్కి ఇచ్చినట్టుగా ఏసీ రూముల్లో పడుకోబెట్టి హోటల్స్ లో బిర్యానీలు తినిపించి రాచ మర్యాదలు చేస్తారా, లేకపోతే మక్కలెరిగి దీన్ని గుర్తు వచ్చేటట్టు చేస్తారా లేదా నాకు తెలియదు. కానీ ప్రజలు మాత్రం బూతులు మాట్లాడేవాడు ప్రతి ఒక్కరిని కూడా మక్కలు ఎరగతన్నాలని కోరుకుంటున్నారు సార్. అది ఏ పార్టీ అంటేనే మొన్నటి వరకు వైసీపీ ఉంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది. వైసీపీలో రెచ్చిపోసిన బూత్ భాషని ప్రవేశపెట్టింది, బూత్ శాస్త్ర పితామహులుగా పేరు ఉంది, పదవులు పొందింది వైసీపీలో. వాళ్ళకి ఈ రోజున ఖచ్చితంగా జనసేనలో శిక్ష పడి, కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వంలో శిక్ష పడాలి. అలా ఒకవేళ ఇప్పుడు మీరు అంటున్నారు చూసారా తెలుగుదేశం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా అని. నిన్నటి వరకు అయితే 3 నెలల వరకు కూడా వైసీపీ గవర్నమెంట్ ఉంది. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళ బూతులు తిట్టి యాక్షన్ తీసుకోకపోతే అది జగన్మోహన్ రెడ్డి బాధ్యులు అవుతారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బాధ్యులు కాదు. వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఒకవేళ అయితే ఇంత చేతగాని పరిపాలన ఎంపీ యాక్షన్ తీసుకున్నారో లేదని ప్రజలకు తెలుసు. అయినా అలా తీసుకెళ్లేదు అంటారు కాబట్టి అది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ అక్షర్ సత్య గారు మీరు తెలివిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు గతంలో ఆ పరిపాలన నచ్చకే, గతంలో ఆ రకంగా ప్రవర్తించినందుకే ప్రజలు వాళ్ళని దించేశారు. ఈ రోజు వచ్చిన కూటమి ప్రభుత్వం మీద ఎవరైతే మాట్లాడారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంటుంది కదా. గత ప్రభుత్వం చేయలేకపోవడం తెలివిగా చెప్తున్నారు మీరు. సార్, ఇక్కడ తెలివి తక్కువ కాదండి. ఇప్పుడు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు ఎటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలంటే కొన్ని లక్షల మందిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ట్విట్టర్లోకి వెళ్తే తెలుస్తుంది, లేదా ఫేస్బుక్ లోకి వెళ్తే తెలుస్తుంది ఎన్ని అకౌంట్లు ఉంటాయో, ఎన్ని పోస్టులు వస్తాయో పెర్ డే అని. వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లో జైల్స్ కాదు కదా, యావత్ ఇండియాలో జైల్సే సరిపోవు. సో వాళ్ళు సెలెక్టివ్ గా అరెస్ట్ చేస్తున్నారు. అది కూడా రాజభోగాలు సార్. ఎవరిని ఇబ్బంది పెట్టారు సార్, పైకి ఏదో కంటి చురుకు చేరిగా అరెస్ట్ చేస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, లేదా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ గవర్నమెంట్ కి, లేదా అనితా గారికి వైసీపీ గవర్నమెంట్ కి, లేదా పోలీసులకి వైసీపీ గవర్నమెంట్ కి ఏం సంబంధంలో నాకు తెలియదు. కానీ చూస్తున్నాం కదా సార్, పోలీస్ స్టేషన్ లో రాచమర్యాదలు, ఏసీ రూమ్ ఏది పోలీస్ స్టేషన్ ని ఏసీ హోటల్ కింద తయారు చేసి 5 స్టార్ హోటల్ కింద తయారు అందులో పడుకో పెడుతుంటే ఆ వీడియో తీసిన సస్పెండ్ చేశారట. కానీ ఇది అసలు ఆ స్పెషల్ తీసి ఇచ్చే పోలీసుల మీద చర్యలు తీసుకోవట్లే. వైసీపీ పార్టీ అల్లరి చేసేస్తుంది కదా, ఏదో వైసీపీ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని అనుకోకండి. సరే ఒక విషయం, ఇక్కడ నిన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఎవరో రంగనాయకం మీద అంటే ముసలావిడిని యాక్షన్ తీసుకున్న వ్యక్తులు అరెస్ట్ చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తే నన్ను కొట్టేశారు బాబాయ్ అంటే దెబ్బలు తిన్నవాడి మీద కేసులు పెట్టిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. నన్ను బూతులు తిట్టారంటే తిట్లు తిన్నవాడి మీద పోలీస్ కేసులు పెట్టిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఇక్కడ రేపు పొద్దున కూటమి ప్రభుత్వం ఓడిపోతుంది లేదా ఓడిపోతూనే ఉండే, అది వేరే విషయం. ప్రజలకు కావాల్సింది వైసీపీ ఉంటుందా తెలుగుదేశం ఉంటుందా అన్నది కాదు. ప్రజలకు కావాల్సింది అమ్మ మొగుడు అన్నవాడు, నాన్ననే బుద్ధి లేనివాడు, నాన్న అనుకుండా అమ్మ మొగుడు అన్నవాడిని మక్కలు ఎరగదన్నారు సార్ ఏ పార్టీ అయినా సరే. లకారం భాషతో తిట్టిన ప్రజాప్రతినిధి ఒక దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఒక పోసాని కృష్ణమూర్తి అంటే ఒక రైటర్ సార్, ఎక్కడో గేదెలు కాసుకుని పోడు, సోషల్ మీడియాలో జ్ఞానం లేని అక్షర్ సత్యం గారు మీరు ఒక పేరు గుర్తు చేశారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకోనని గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పరిస్థితి. మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్టెప్స్ ఏమైనా తీసుకునే ఉన్నాయా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఎన్నో అక్రమ దందాలు చేస్తున్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే స్వయంగా మీ టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బాధపడుతున్న పరిస్థితి. దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా ద్వారంపూడిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? సార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద చర్యలు తీసుకున్నట్టు కనిపించింది, కానీ తర్వాత అంత కామప్ అయిపోయింది, చర్యలు తీసుకోవట్లేదనే జనాలు అనుకుంటున్నారు. దానికి కారణం ఎవరు అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చుని విచారణ జరిపిస్తే నిజాలు బయటపడతాయి. అది నిజంగా ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా దురదృష్టం. అయితే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు కేవలం 21 మంది 133 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి వస్తే, జనసేన పార్టీకి 21 మంది. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ప్రెజర్ చేసిన పవన్ కళ్యాణ్ గారు అవసరం చంద్రబాబు నాయుడు గారి చేతని అనేక సార్లు చెప్పా. పవన్ కళ్యాణ్ గారు తన పూర్తి మెజార్టీతో ప్రభుత్వం స్థాపించినప్పుడు తన మనసులో ఉన్న ఎజెండాని ఇంప్లిమెంట్ చేయగలరు, కానీ అప్పటి వరకు కూడా మౌన సాక్షిగా మౌనం వహించడం తప్ప ఏమీ చేయలేడు. తన చేతిలో హోమ్ మినిస్టర్ లేదు, తన చేతిలో తన చీఫ్ మినిస్టర్ కాదు, తను కేవలం ఒక మంత్రి. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేని పదం, ఒకటి గౌరవ పదం అది. అయితే సార్, ఇక్కడ అసలు విషయాన్ని మనం డైవర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సినిమాలు తీసినంత మాత్రాన రామ్ గోపాల్ వర్మ మీద పోసాని కృష్ణ మీద చర్యలు తీసుకోవడం తప్పు సార్. ఇప్పుడు గతంలో అక్కినే నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, దాసనారాయణరావు గారు కానీ, కృష్ణ గారు అయితే మండలాధీశుడు, నా పిలిపే ప్రపంచంలో ప్రజాప్రతినిధి, అక్కినే నాగేశ్వరరావు గారు అయితే ముఖ్యమంత్రి. అన్ని సినిమాలు అయితే డైరెక్ట్ గా అటాక్ చేసి ఎన్టీ రామారావు గారి మీద బూడిద భీమారావు అని పేరు పెట్టి తీసిన సినిమాలు ఉన్నాయి. కానీ వీళ్ళకలాగా మనిషి మొఖానికి పశువులు ఫోటోలు వేసి, లేదా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ బాబుకి ఆడవాళ్ళు బొమ్మలు ఎత్తి, చీరలు కట్టి చీరలు ఫోటోలు పెట్టి ఇవన్నీ చేయడం ఎప్పుడు చూడలేదు సార్. రాక్షసత్వం ఇది. మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించండి, తప్పులే, హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు ఉంది. కానీ వాళ్ళ యొక్క రాజకీయ జీవితం మీద వాళ్ళున్న వాస్తవాలు బయటపెట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. ఇదిగో పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇంత నష్టం జరుగుతుంది, చంద్రబాబు ఇంత నష్టం జరుగుతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ పిల్లల మీద, పవన్ కళ్యాణ్ కూతుర్ల మీద, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తండ్రి ఎవరని ఇదేంది సార్? అయితే పోసాని కృష్ణమూర్తి అంటే ఒక రైటర్, ఎటువంటి సినిమా రైటర్ ఇచ్చారు సార్? పోసాని కృష్ణమూర్తి ఎటువంటి సినిమాలు సార్? సామాజిక చేతి ఏదో శ్రీహరితో ఎటువంటి సినిమాలు తీశారు సార్ పోసాని కృష్ణమూర్తి? ఇటువంటి పోసాని కృష్ణమూర్తి ఇంత బూతులు మాట్లాడతారు, ఇంత దిగజారిపోతాడు. పనికిమాలిన ఒక ఎఫ్బీసీ చైర్మన్ కోసం, ఒక పదవి కోసం ఇంత దిగజారిపోతాడా? రామ్ గోపాల్ వర్మ ఎటువంటి సినిమాలు సార్? సర్కార్, అమితాబ్ బచ్చన్ వాళ్ళతో సినిమా రంగంలో ఒక మార్పు తీసుకొచ్చిన వ్యక్తి. నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను సార్. ఆమె ఇంటర్వ్యూ గారు అడుగుతుంది, మీకు దేవుడు కనిపిస్తే ఏం కోరుకుంటారు సార్ అని. ఎవడని ఏమంటారు సార్? దేవుడు కోరుకుంటే నాకు మోక్షం కావాలని కోరుకుంటాను, లేదా నాకు అప్పులు తీర్చుకోవాలిపోతున్నాను అనుకో.
అతను ఏమంటాడు తెలుసు, నేను చూసిన వీడియోని పెట్టి రిఫర్ చేసే చెప్పిన, ఈ సమాజంలోని అమ్మాయిలందరూ నా పక్కన కావాలని కోరుకుంటున్నాను అన్నాడు అతను. మీరు విన్నారు, ఇందులో ఎంతమంది విన్నారో తెలియదు. అటువంటి అర్థం వచ్చే మాటలతో అన్నాడు అతను. ఇటువంటి మూర్ఖుడికి శిక్ష చేయకపోతే ఏం చేయాలి సార్? లక్ష్మీనాథ్ గారు గౌరవించాలా? ఒక మంచి రైటర్ అయి ఉండి, ఒక మంచి మీరు ఇంకా ఆ వీడియో చూశారు, మీరు ఇంకా ఆ వీడియో చూశారు. మీరు రామ్ గోపాల్ వర్మ గారి విశ్వరూపం అక్షర్ సత్యం గారు రామ్ గోపాల్ వర్మ గారి విశ్వరూపం మీరు చూసి ఉండకపోవచ్చు. ఒక మీడియా సంస్థలో ఆయన మాట్లాడుతూ, లైవ్లో మాట్లాడుతూ, ఒక మహిళా మండలి అధ్యక్షురాలు, మహిళా మండలి నేతతో డైరెక్ట్గా మీతో అవసరమైతే పోరం తీస్తారని డైరెక్ట్గా మాట్లాడారు. ఏం చేయలేకపోయింది న్యాయ వ్యవస్థ? మరి ఎవరు కూడా ఆయన మీద ఎందుకు, మరి ఆయనకు ఒక అవగాహన ఉందా? కేసుల మీద, లొసుకుల మీద అవగాహన ఉందా? ఎందుకు రామ్ గోపాల్ వర్మ గారిని ఎవరు ఏం చేయలేకపోతున్నారు? డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి ఆయన. సార్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, నేను ఏదో వ్యక్తిగత అభిమానంతో పవన్ కళ్యాణ్ గారిని అంటాం లేదు సార్. పవన్ కళ్యాణ్ యొక్క క్యారెక్టర్ వేరు, ఆయన వ్యక్తిగతం, ఆయన యొక్క జీవన విధానం వేరు. ఈ రోజుకి కూడా ఒక 25 డిప్యూటీ చీఫ్ అయినా కానీ తన పార్టీ గురించి, తన గురించి, తన కుటుంబం గురించి, లేదా తన పార్టీలో ఉన్న వాళ్ళ గురించి కూడా ఏ సమయత్తు కూడా ఆలోచించకుండా రాష్ట్ర సంక్షేమం, రాష్ట్రం గురించి ఆలోచిస్తున్న వ్యక్తి రాజకీయ నాయకులు ఎవడంటే ఈ రోజు పవన్ కళ్యాణ్. ఎక్కడన్నా నష్టం జరిగిందంటే రాజకీయంగా 4 రూపాయలు సంపాదించుకోవడానికి రాజకీయాల్లో కొత్త ఇతను ఉన్న డబ్బులు దానం చేసేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో మార్పు జరుగుతుంది కానీ ఇప్పటి వరకు అండర్స్టాండింగ్ రాజకీయాలు సార్. తెలుగుదేశం ఉన్నా, వైసీపీ ఉన్నా, లేదా రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, ఒకరొకరు అండర్స్టాండింగ్ ఉన్న రాజకీయాలతోటి ఈ రోజు చెలరేగిపోతున్నారు. ఇవాళ బోర్లగడ్డ అనిల్ లాంటి వ్యక్తిని చూసినాడు, పోలీస్ స్టేషన్ లో పెట్టి ఏసీ రూమ్ లో పొడి పెట్టారులా ఉంది. ఒక్కడే సార్ బిర్యానీలు పెడతారులా ఉంది. మనల్ని ఏం చేయలేదు, పోసాని కృష్ణమూర్తి లాగా లకారం బాధ్యత తిట్టినా ఏం చేయరు, దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి డిప్యూటీ చైర్మన్ ఏం చేయరు, చంద్రబాబు నాయుడు కొడుకు తండ్రి అవడని అసెంబ్లీలో డిస్కస్ చేసిన పవన్ కళ్యాణ్ ఇది చంద్రబాబు నాయుడు అతను ఎవరో కొడాల నాని మీద వల్లభనేని వంశీ మీద చర్యలు తీసుకోరనేది ప్రజల్లోకి వెళ్తే రేపు పొద్దున ప్రతి ఒక్కరు లకారం బాసు రోడ్లను తిరుగుతారు సార్. చేతగాని ప్రభుత్వాన్ని, చేతలున్న ప్రభుత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రజలు కోరుకుంటున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని. అది రేపు పొద్దున ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళు కూడా బూతులు మాట కూడా ప్రతి ఒక్కరిని మక్కలు ఎరగదని బొక్కలు కొయ్యాలి. అప్పుడే ప్రజల్లో మార్పు వస్తుంది. లేకపోతే ప్రతి ఒక్కరు నా తండ్రి పలానోడు, నా తల్లి పలాందే అని డిఎన్ఏ సర్టిఫికేట్ తమ మెల్లో కట్టుకుని తిరగాల్సిన దౌర్భాగ్య స్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది సార్. దీన్ని అర్థం చేసుకోవాలి పోలీసులు కూడా. బిర్యానీల కోసం కక్కుర్తుపడి బిర్యానీలు తిరుగుతున్న ఏసీ రూముల్లో పోలీస్ స్టేషన్ ఏసీ వాటర్ కింద చేసిన పోలీసులు కూడా ఒకసారి ఆలోచించాలి సార్. రేపు మన తల్లిని కూడా తింటే మన పరిస్థితి, నా పిల్లల్ని తింటే పరిస్థితి, నా కూతుర్ని తింటే పరిస్థితి అని ఆలోచించాలి సార్ ప్రతి ఒక్కరినే. అది పార్టీ ఏదైనా సరే, ప్రభుత్వం ఏదైనా సరే. రైట్ అక్షర్ సత్య గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. శాంతిప్రసాద్ గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న పిఠాపురం సభలో మాట్లాడిన తర్వాతే ఈ కూటమి ప్రభుత్వంలో కానీ లేదంటే పోలీసుల్లో కానీ ఒక కదలిక వచ్చింది అనుకోవచ్చా? ఖచ్చితంగా పోలీసుల కదలిక అప్పుడే మొదలైందండి. అయితే అప్పటి వరకు ఏంటంటే వీళ్ళు అవకాశాలు ఇచ్చారు. మీరు కొంతమంది, ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెడుతున్న వాళ్ళు చాలా మంది నిరుద్యోగి, ఆ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తానని చెప్పి నమ్మి మోసం చేసింది జగన్ రెడ్డి. చివరికి తన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళతో వాలంటీర్లుగా వాడుకొని రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేశారు. చాలా మంది ఈ వయసు మారయ్యే వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది ఉంటారు. లోపల ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, కానీ మందిని సోషల్ మీడియా కార్యకర్తలుగా వాడుకున్నారు సార్. వాళ్ళకి నెలకి ఇంత డబ్బులు ఇచ్చి డిజిటల్ కార్పొరేషన్ వాళ్ళని పెంచిపోయి దృష్టి పెట్టి వాళ్ళతో ప్రత్యేక నాయకుల్ని, వారి ఇంట్లో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం పిల్లల్ని ఈ రకంగా ఒక రకంగా మానసికారము. రెండోది ఏంటంటే ప్రత్యర్థి పార్టీల నాయకులను మానసికంగా ఆందోళనకు గురి చేసి వాళ్ళని కొంత క్షోభకు గురి చేసి తద్వారా వాళ్ళ బలహీన పరుద్ద మానసికంగా అనే కుటిల ప్రయత్నం భాగంగా చేశారు. అయితే ఇక్కడ ఎవరో తగ్గలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఈ పోకడ గమనించి ఇది సరైన పద్ధతి కాదని గమనించిన తర్వాత అతనికి రకంగా 2 దోటలు ఇచ్చి
కూర్చోబెట్టారో అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఆచరించారో తెలుసు. అయితే కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ ప్రజలు కక్ష రాజకీయాన్ని ఒక సందేశం ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం ముందుగా విధ్వంసం అయిపోయిన రాష్ట్రం మీద ఆ యొక్క విధ్వంసం ఏ మేరకు జరిగింది, ఎక్కడెక్కడ జరిగిందన్న దాని మీద అంచనాలు పెట్టడంలో సరిపోయింది. ఇప్పుడు గాడిన పడే పరిస్థితి వచ్చింది. అభివృద్ధి చెంది వాళ్ళు ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశాలు కనపడుతున్నాయి. చాలా మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం పట్టడానికి వ్యక్తం చేస్తున్నారు. ఇక సంక్షేమాన్ని కూడా మెల్లమెల్లగా ప్రారంభించి ఆల్రెడీ వృద్ధాప్య పింఛన్లు మొదలు పెట్టారు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు మొదలు పెట్టారు. ఇట్లా ఒక్కొక్కటే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు 3వ చట్టబద్ధ పాలన చేయాలనుకుంటున్నారు కాబట్టి తెచ్చారు. అయితే పోలీస్ యంత్రాంగంలో కొంత దిగువ స్థాయిలో ఇంకా బానిస పోగళ్ళు పోలేదు. వారు ఆ వైసీపీకి అమ్ముడుపోయిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారి వల్ల కొంత ఇబ్బందికర వాతావరణం కలిగింది. దాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రమైన స్వరంతో పోలీస్ వ్యవస్థకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అక్కడ నుంచి పరిస్థితి చాలా వేగవంతం జరిగింది. చాలా మంది పోలీసులు ఎవరైతే నడుస్తూ వైసీపీలో వ్యక్తులకు, ఆ వైసీపీకి పార్టీకి సహకరించిన వ్యక్తులకు సహకారం ఇచ్చారు, వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ ఉద్యోగాల్లో సస్పెండ్ అవటమో లేకపోతే ట్రాన్స్ఫర్ అవటమో జరుగుతూ ఉంది. ఇంకా చాలా మంది అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా కానీ పోలీసుల్లో ఇటువంటి నిర్లిప్తత, నిర్లక్ష్యము, బానిసత్వము సహించేది కూడా లేదు. శాంతి భద్రతల విషయంలో గతంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున శాంతి భద్రతలు సరిగ్గా లేవు, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, వందల్లో హత్యలు జరుగుతున్నాయి, ఎన్నో రేపులు జరుగుతున్నా మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు, చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఊడికం చేస్తున్నారన్న పేరు నాని గారి మాటలను ఎలా చూడాలి? పేరు నానే వెధవ తీసతల బారిన ఆడకు వెధవ, వాడికి సన్నాసి, వాడికి విశ్వాస కుక్క. వాడి మాటల గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడి మాటలు మీరు సంపాదించాల్సిన అవసరం లేదు. వాడికి ఆడి మాటలకు మేము సమాధానం చెప్తున్నట్టు విలువ పెంచినట్లు లెక్క. వాడి గురించి శాంతి భద్రతలు దిగజార్చాలని జగన్ రెడ్డికి ఆలోచన. శాంతి భద్రతలు దిగజార్చడం వల్ల పారిశ్రామికవేత్తలు ఇక్కడ రాకుండా చేస్తే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమంలో అభివృద్ధి జరగకపోతే సంక్షేమం ఒకటే వల్ల మాది బెటర్ వాళ్ళది బెటర్ అనే ఆలోచన జనాలు కలగజేసి తద్వారా మళ్ళీ తన లబ్ధి పొందాలని జగన్ రెడ్డి చేసిన కుట్ర కాబట్టి కూటమి పెద్దలు గ్రహించారు. దానికి అనుగుణంగా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతలు ఈ రోజు సంపూర్ణంగా కంట్రోల్ ఉన్నాయి. ఎస్, ఏ ప్రభుత్వంలో అక్కడక్కడ కొన్ని ఘటనలు జరుగుతుంటాయి, అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. మీద ఆ ప్రభుత్వాలు ఎంత తక్షణం స్పందించాయి, చర్యలు ఏమైనా ఎంత తొందరగా తీసుకున్నాయి, ముద్దాలు చేశారు అనే దాని గీటు రాయిగా ఉంటుంది. విషయంలో కూటమి ప్రభుత్వం 100% సక్సెస్. అంటే శాంతిప్రసాద్ గారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంప్లీట్గా డిఫరెంట్ ఏంటి అని చెప్పమంటే రేపొద్దున ఏం చెప్పగలుగుతారు? ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందంటే ఏం చెప్పగలుగుతారు? అది నిష్క్రియాపరత ప్రభుత్వము, ఇదేమో ప్రాయాక్టివ్ ప్రభుత్వం అండి. ఒకే ఒక ముక్కలో చెప్పాలంటే ప్రగతిశీల ప్రభుత్వం ఇది. నేను గతంలో సంక్షేమ ఫలాలన్నింటినీ కూడా అందరికీ అందించాను. ఈ రోజున ఎవరికి సంక్షేమ ఫలాలు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి కేవలం కక్ష సాధింపు చర్యలకే ఈ ప్రభుత్వం ఉంది తప్పితే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చాక జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మా ప్రభుత్వం వచ్చాక మేము ఏం చేస్తాం అది చేస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక మాట సంక్షేమం ఇచ్చాను, నేను 90% ప్రజలకు సంక్షేమం ఇచ్చాను, 80% ప్రజలు సంపూర్ణంగా సంతోషంతో ఉన్నారు, మనల్ని ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీ యొక్క ఆశీర్వాదము దేవుడి యొక్క దయ ఉంటే నా వెంట్రుకు ఎవడు పేకలేడు అని చెప్పేసి మోనో యాక్షన్ చేసి మరి చూపించాడు కదా. మరి రాష్ట్ర ప్రజలు సంతృప్తి చెందలేదు. రెండోది పైగా ఇంకో మాట అన్నాడు, నేను చేసిన పనులు, నేను నొక్కిన బట్టల వల్ల మీకు సంతృప్తి కలిగితే నాకు ఓటేయండి, లేదనుకుంటే నాకు ఓటు అయిపోకండి అన్నాడు. రెండో మాటలే ఖాయం చేసుకున్నారు ప్రజలు. దాని అర్థం ఏంటి? వీడు చేసిన సంక్షేమం కాదు, సంక్షోభం అని ప్రజలు తీర్మానం చేశారు. 60% తీర్మానం చేశారు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. జమిలీ ఎన్నిక ఇంకో మహా అయితే 1-2 సంవత్సరాల్లో ప్రభుత్వం కూలిపోద్దని చెప్తున్నారు. జమిలీ ఎన్నికలు ఇప్పుడు రావండి. వీళ్ళేంటంటే ఆ క్యాడర్ కాపాడుకోవడానికి తిప్పలు పడుతున్నారు. అసలు రేపు ఆ వెనకాల 10 మంది ఎమ్మెల్యేలు నిలబడతారు లేదా ముందు ఆలోచన చేసుకోమని. రైట్. మనం ఒకసారి అక్షర సత్యం గారితో మాట్లాడి మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. అక్షర సత్యం గారు, రానున్న రోజుల్లో ఎవరైనా కూడా సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా మాట్లాడితే
ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు అని సమాధానం చెప్పడానికి ఇప్పుడు ఎవరైతే గతంలో మాట్లాడారో వాళ్ళందరికీ శిక్ష పడే అవకాశం ఉందంటారా? అలా కనబడుతుందా? గొడ్డలి పెట్టుగా కనబడే అవకాశం ఉందా? సరే, ఇక్కడ శిక్ష పడవడం కష్టంగానే ఉంటుంది. ఒకవేళ కేసు పెడితే మన శాంతిప్రసాద్ గారు కరెక్ట్ చెప్తారు లీగల్ గానే. కేసులు పెడితే చాలండి. తప్పుగా పోస్ట్ చేసే వాళ్ళందరికీ ఒక కేసులు పెడితే ఆ కేసు తేలటానికి 15 సంవత్సరాలు పడుతుంది. నాకున్న అనుభవంలో చెప్తున్నా. ఆ కేసు చివరి హీరింగ్కి వచ్చి కొట్టేసి టైం రావడానికి 15 సంవత్సరాలు పడుతుంది. నెలకు ఒక వాయిదా వేస్తాడు. అది చేసి కొన్ని టెక్నాలజీ నేర్పించాలంటే వారానికి ఇది నెలకు 2 వాయిదాలు 3 వాయిదాలు కూడా వేస్తాడు. అప్పుడు వీడు ఎక్కడ జాబ్ చేసుకున్నా, ఎక్కడ కూలి పని చేసుకున్నా, ఎక్కడ బదులు తెరుకున్నా ఊరు కోర్టుకి విశేషణకి అటెండ్, ఆ కోర్టుకి హీరింగ్ అటెండ్ అవ్వాలి. అలాగే మనిషికి ఒక 10 కేసులు తగులుకున్నాయి అనుకున్నాడు, జీవితం అంతా కోర్టు వాయిదాల చుట్టూ తిరగడం సరిపోతుంది సార్, డబ్బులు అప్పు చేసుకుని. ఈ పార్టీ అధికార ప్రతినిధులు నేను లీగల్ ఐడి ఇస్తాను జగన్మోహన్ రెడ్డి నీకు బెయిల్ ఇవ్వడానికి లీగల్ ఐడి ఇస్తే ఇవ్వచ్చు. ఆ బెయిల్ ఇచ్చిన తర్వాత కోర్టు చుట్టూ తిరగాల్సిందే. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ఉండరు. లేదు ఉన్నయ్యలు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. నేను అన్ని పార్టీలు చెప్పినాను సార్, రెచ్చిపోకండి. ఇవాళ మాకు వైసీపీ, నిన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉంది, ఇవాళ తెలుగుదేశం ఉంది, రేపు పొద్దున్న జనసేన ఉండొచ్చు, లేదు ఇంకొక పార్టీ ఉండొచ్చు. మీరు విమర్శలు చెయ్యండి, తప్పులే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నట్టు అక్షర్ సత్యం గారు తల్లి గురించి, చెల్లి గురించి, పిల్లతల్లి గురించి పట్టించుకోవాలి. అక్షర్ సత్యం గారు వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు టీడీపీ నుంచి వైసీపీ వాళ్ళ ప్రధాన ఆరోపణ అసలు జనసేన మీద చేయటం లేదు. టీడీపీ నుంచి టీడీపీ గోండాగిరి, టీడీపీ రౌడీయిజం అంతా పెరిగిపోయి వైసీపీ వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయలేదా? వాళ్ళందరినీ మీరు ఎందుకు ఏం చేయట్లేదు? ఈరోజు కేవలం వైసీపీ మీద మీరు కక్ష సాధింపు చర్యలు మీకు ఎవరికీ కనబడు. సాక్షాత్తు మంత్రుల్ని ఆడవాళ్ళైన రోజాని మాట్లాడారు, అలాంటి మాటలు మాట్లాడినారు. డైమండ్ రాణి అన్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మొన్న మధ్య ఒక అధికార ప్రతినిధి కూడా మాట్లాడుతున్న మాట ఎలా చూడాలి సార్? లకారం బాస్తో తిట్టడం, నోట్లో ఐస్ ఫ్రూట్ ఎట్టుకున్నావు నాకు ఆడమని అనడం తప్ప, లేకపోతే డైమండ్ రాండి అనడం తప్ప సార్? లా కొరక అనడం తప్ప, నీ అమ్మ మొగుడు అనడం తప్ప, నీ బాబుకు పుట్టలేదు పలానా తెలంగాణ మంత్రి పుట్టేవు అనడం తప్ప, లేకపోతే డైమండ్ రాణి అనడం తప్ప సార్? అవకాశం ఎందుకు ఇవ్వాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా చెప్పా, ఆ అమ్మ మొగుడు అన్న రోజునే కొడాలి నాని పిలిచి మందలించి ఉంటుంటే అక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి తిట్టుండేవాడు కాదు, ఇక్కడ పేరు నాని తిట్టుండేవాడు కాదు, అక్కడ రోజా తిట్టుండేది కాదు, ఇక్కడ శ్రీరెడ్డి వర్రా రెడ్డి లాంటి వాళ్ళు తిట్టుండేవారు కాదు. ఈ ఆలయం ఇంత చర్చ జరుగుండేది కాదు. నేనేదో టీడీపీ వాళ్ళు మంచోళ్ళు అని నేను అంటలేదు సార్. ప్రతి చోట సన్నాసులు ఉంటారు. కింద గేదెలు కాసుకునే వాళ్ళు గ్రౌండ్ స్థాయి సోషల్ మీడియా కార్యకర్తలకి ఏంటంటే ఏదో డబ్బులు వస్తాయనో లేకపోతే తన ఆవేశాన్ని నిలబుచ్చుకుంటారు. కానీ దానికి తీసి ఒక రోజా, ఒక పోసాని కృష్ణమూర్తి, విజయసాయి రెడ్డి ట్వీట్ చూడండి సార్ ఎలా పెట్టిపోవడం. ఒరే పావలా కళ్యాణ్ ఉల్లిపాయ ఎంత కాపు ఉంటే 35 ఊరంతగా చేటు. విజయసాయి రెడ్డి ట్వీట్లు చూడండి. విజయసాయి రెడ్డి మంచోడు అనుకుంటున్నారా? ఒక విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి అబ్బాయి లాంటి వ్యక్తి లీడ్ చేసిన సోషల్ మీడియానే ఒక మంచి రైటర్ భార్గవ రెడ్డి గారు అందరిలో సోషల్ మీడియాని తన చెల్లి సార్ షర్మిలారెడ్డి గారిని తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేయలేకపోతే ఎంత దౌర్భాగ్యం సార్. తన తల్లిని చెల్లిని కూడా తిడుతుంటే కంట్రోల్ చేయలేకపోతే మళ్ళీ నాకు ఎంతవరకు నిజమో తెలియదు. ఆ వర్రా అన్న అతను పార్టీ గారు పిఏ అంటున్నారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు. తన పిఏ తన ఆర్బోర్డ్స్ మీద తప్పుడు పోస్టులు పెడుతుంటే వెంటనే పార్టీని సస్పెండ్ చేయలేక నాకు గుమ్మ ఎక్కొద్దని అనాలి. అసలు ఉంటూ ఉండొచ్చు, రేపు పొద్దున కలవడం మానేస్తారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలారెడ్డి గారు కలనప్పుడు అన్నదమ్ములు తగుల తర్వాత కలవడం మానేస్తారా సార్? నేను ఒక పార్టీని టార్గెట్ చేయట్లేదు. ఏ పార్టీ అంటే అధికారంలో ఉన్నాయి అది బూతులు సార్. మీరు రాజకీయంగా విమర్శించుకోండి సార్, తప్పులేదు. వాళ్ళ పిల్లలు ఏం చేశారు సార్? వాళ్ళ కూతుర్లు ఏం చేశారు సార్? అమౌంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్లు ఎక్కడో లండన్ లో ఉంటారు. వాళ్ళని తిరిగితే ఏమవుతుందో చెప్పండి. వాళ్ళ టీడీపీ అధికారంలో ఉంది కదా అని ఎక్కడో గ్రౌండ్ లో ఒక్క నిమిషం సార్, గ్రౌండ్ లో ఉన్న సోషల్ మీడియా కార్యకర్త పెట్టేది కదా అని వాడికి పోసాని కృష్ణమూర్తి కంపేర్ చేయలేము సార్. వాడికి రామ్ గోపాల్ వర్మ ఒక డైరెక్టర్ కంపేర్ చేయలేము సార్. వాడికి రోజాకి ముడిపెట్టలేము సార్. వాడికి విజయసాయి రెడ్డికి గేదెలు కాసుకునే వాడికి విజయసాయి రెడ్డికి కంపేర్ చేయలేము సార్. లేదా చంద్రబాబు నాయుడు గారికి కంపేర్ చేయలేము సార్. రైట్, తప్పులు ఉంటప్పుడు నిజంగా తెలుగుదేశం సోషల్ మీడియా తప్పు చేసింది. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పోలీసులు చేతగానే కదా, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పనిచేసిన హోమ్ మినిస్టర్ చేతగానే కదా, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా నేను అన్ఫిట్ అని చెప్పుకోవడమే కదా. అతను యాక్షన్ తీసుకోలేకపోతే? 1 minute. 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 1 minute.
రైట్. అక్షర్ సత్య గారు మళ్ళీ వస్తాను, కంక్లూడ్ చేద్దరు కానీ మీరు శాంతిప్రసాద్ గారితో మాట్లాడదు. శాంతిప్రసాద్ గారు, అసెంబ్లీకి మేము రాము, అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము వచ్చి ఏం చేయాలి, మా నోర్లు నొక్కుతారు, మా మైకులు కట్ చేస్తారన్న మాటలను ఎలా చూస్తారు? ఇదే జగన్ రెడ్డి బుద్ధి లేకుండా అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, ఏం చంద్రబాబు నాయుడు ఏం అట్లా చూస్తున్నావు? మా 150 మంది కూడా ఒక్కసారి గట్టిగా మాట్లాడితే ఏమైపోతావు నువ్వు? అంత మదవెక్కి మాట్లాడావు కదా. ఈరోజు ప్రజలు సరే మన వ్యవస్థలో ఏంటంటే ఎమ్మెల్యేలని తమ ప్రతినిధులుగా ఎన్నుకొని శాసనసభ పంపిస్తే శాసనసభలో మెజారిటీ వచ్చిన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అంటే ఒక ముఖ్యమంత్రిని, మంత్రుల్ని వాళ్ళ ద్వారా సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం రన్ అవుతుంటుంది. ఇప్పుడు ఆ శాసనసభలో ఎవరిని ప్రభుత్వం ఉంచాలి, ఎవరిని ప్రతిపక్షంలో ఉంచాలి, ఎవరు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఎవరికి అధికార పక్ష హోదా ఇవ్వాలనేది ప్రజల ఇష్టము. 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల ఇష్టము. 175లో 164 నియోజకవర్గాల ప్రజలు ఈ జగన్ రెడ్డి అనేవాడు ఒక సన్నాసి, అసలు వీడి శాసనసభ పనికిరాడు, వీడి పార్టీ పనికిరాదని తీర్మానం చేసి 164 నియోజకవర్గాల్లో అతని పార్టీని దూరంగా పెట్టారు. కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించారు. ఆ పార్టీలకి 11 నియోజకవర్గాల్లో ప్రజలు జగన్ రెడ్డి పార్టీని ఆదరించారు. ఇప్పుడు ఈ 11 నియోజకవర్గాల ప్రజల యొక్క సమస్యలని గలవెత్తి మాట్లాడాల్సిన బాధ్యత ఆ పార్టీ, ఆ ఎమ్మెల్యే ఉందా లేదా? అది ఉంది అనుకుంటే వాళ్ళు వెళ్ళాలి, లేదు అనుకుంటే ఇక అది వాళ్ళ యొక్క విచక్షణ, వాళ్ళ యొక్క విజ్ఞత, ఆ యొక్క నియోజకవర్గాల ప్రజలు ఆలోచించుకోవాలి. ఇటువంటి సన్నాసులు మనం పంపించి మనం తప్పు చేసామా, అసలు వీళ్ళని మళ్ళీ అసలు రీకాల్ చేసుకునే అవకాశం ఈ పార్టీకి రీకాల్ అయ్యేవాళ్ళు లేదు. కాబట్టి అదృష్టవశాత్తు ప్రజాస్వామ్యంలో శాంతిప్రసాద్ గారు చూస్తారు. ఎస్, మీరు చెప్పింది ఓకే. మీరు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందో దాంతో మీరు కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్కి మీరు సాటిస్ఫైగా ఉన్నారా? ఒక అడ్వకేట్గా, ఒక పౌరుడిగా? ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రవేశపెట్టింది మెరుగైన బడ్జెటేనండి. రేపటి రాబోయే బడ్జెట్ అప్పుడు ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా ముందు వ్యవస్థ నిలదొక్కుకోవాలి. ఆర్థిక విధ్వంసం జరిగింది సార్ ఈ రాష్ట్రంలో. ఉన్న యొక్క కొద్దిపాటి వనరులతోనే మేము ముందుకు నడవాలి. కాబట్టి ప్రస్తుతానికి అడుగులు సభ్యంగా పడినాయి, బలంగా పడటానికి ఇక నుంచి ఆస్కారం ఉంటుంది. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎలక్షన్లకు ముందు 21 సీట్లే తీసుకున్నప్పుడు ఒక హామీ ఇచ్చారు జన సైనికులకి, జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి, 1/3 మనం తీసుకుంటాము నామినేటెడ్ పదవుల్లో అని. మరి ఈ రోజున పరిస్థితులు అలా కనిపించడం లేదు. ఓవరాల్గా చూస్తే మీకు 6%. ఆయన చెప్పింది 1/3 నామినేట్ పదవుల్లో. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆ ఎన్నికల వాటి పోటీ చేయటం విషయంలో నామినేట్ పదవుల్లో కాదండి. ఓకే, సో ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం మధ్య బీటలు వస్తాయి, విడిపోతారు అని ఆలోచించే వాళ్ళకి నిరాశ ఎదురవుద్ది అంటారు అయితే మీరు? వాళ్ళని ఎందుకంటే జగన్ రెడ్డి తను ముసుగుదాన్ని పడుకుంటే 5 సంవత్సరాలు గడిచిపోతాయి. పడుకోమని తర్వాత చూసుకుందాం. ఈ లోపే విడిపోయే లేదు, దీనికి బీటలు వచ్చే పరిస్థితి లేదు. రైట్, కంక్లూడ్ చేయండి సార్. ఆయన నిద్రలో కళ్ళగంటే మనం ఏం చేయలేము. సార్ ఇవాళ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఈ పోసాని కృష్ణమురళి గారు అండ్ ఆర్జీవి గారి మీద కంక్లూడ్ చేయండి సార్. చట్టాన్ని గౌరవించకుండా ఎదుటి వ్యక్తుల మీద ఇష్టారాజ్యం మాట్లాడిన వాళ్ళు, వెధవ వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు, పోస్టులు పెట్టిన వాళ్ళు చట్టంలో ఇరుక్కోవాల్సిందే. చట్టం ఇచ్చే మర్యాదను స్వీకరించాల్సిందే. చట్టం ఇచ్చే బహుమానాన్ని పుచ్చుకోవాల్సిందే. రైట్ సార్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు, నిన్న ఏదైతే శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్కి సంబంధించిన దానిలో సాటిస్ఫై అయ్యారా? మీరు ఏమన్నా లోటుపాట్లు మీరు ఇంకేమైనా గమనించారా? సార్, శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక వనరులే లేవు, అసలు రెవెన్యూ జనరేషన్ సోర్సెసే లేవు. దానికి తోడు పావలా వస్తుంటే
రూపాయికి సంక్షేమ పథకాలకు ప్రామిస్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. సో ఇటువంటి పరిస్థితుల్లో అంతకంటే ఉత్తమమైన బడ్జెట్ ని ఆశించడం కూడా ఇది దుస్సాహసమే అవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్ లో కాపులకి రిజర్వేషన్ ఇస్తాను అని ప్రామిస్ చేశారు. కొన్ని కులాలను ఎస్సీలు ఎస్టీలో చేరుతాను, ఎస్టీలు ఇది బీసీలు ఎస్సీలో చెప్పి ప్రామిస్ చేశారు. అయితే కాపుల్లో ముద్రగడ పద్మనాభరెడ్డి గారు లాంటి వ్యక్తి ఉద్యమాలు చేస్తే నేను రిజర్వేషన్ ఇవ్వడానికి ఏదో సంతకాలు లేని రిపోర్ట్ అయి పంపించారు. ప్లస్ అయితే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు, నెలకు 1000 కోట్లు ఇస్తాను, సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తానన్నారు. సార్ ఈబీసీలో కాపులు చేసి అన్ని చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేసాడు, మొత్తం కాపు కార్పొరేషన్ లేకుండా చేసాడు, ఈబీసీ రిజర్వేషన్ లేకుండా చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు గత ప్రామిస్ ని నిలబెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉంది. కాపు కార్పొరేషన్ యొక్క జనతత్వాన్ని నింపుకోవాల్సిన అవసరం ఉంది, నింపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాపులు కానీ మిగిలిన కులాలందరూ కూడా కూటమి వెనకాల ఉన్నారు కాబట్టి దానికి కాపు కార్పొరేషన్ ఇస్తానని 1000 కోట్లు 1500 కోట్లు ఇచ్చి కాపులకి ఏదో కాపు కార్పొరేషన్ ఏర్పడిన 6 లక్ష్యాల కోసం పాటుపడాలి. అంతేగాని అమ్మఒడి, నాన్న తడి లేదా అమ్మ దీవెల్ని కాపు కార్పొరేషన్ యొక్క లక్ష్యం కాదు, దాన్ని అందులో చూపించడం తప్పు. అలాగే ఒక నిమిషం సార్, ఒక క్షత్రియ కార్పొరేషన్, ఒక రెడ్డి కార్పొరేషన్, ఒక వైశ్య కార్పొరేషన్, అన్ని కులానికి ఒక కార్పొరేషన్ పెట్టారు కాబట్టి ప్రతి కులానికి ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఇవ్వలేని పరిస్థితుల్లో కుల కార్పొరేషన్ లో వేస్ట్. మీ రాజకీయ నిరుద్యోగులకి అవకాశం కల్పించడం కోసం కుల కార్పొరేషన్ పెట్టారని అపవ్యాప్తికి తీర్చుకోవడం కోసం ఇచ్చే ప్రతి కుల కార్పొరేషన్ బడ్జెట్ లో ఎలకేషన్ అని ఇవ్వండి అమెండ్మెంట్స్ ద్వారా, లేదా అన్ని కాపు కార్పొరేషన్ తో సహా అన్ని కులాల కార్పొరేషన్ ఎత్తేయాలి తప్పించి, లేకపోతే మాత్రం ప్రజలు మిమ్మల్ని మీ మీద వ్యతిరేకత పెంచుకునే అవకాశం ఉందని మాత్రం ఈ విధంగా చెప్తున్నాను సార్. రైట్. చివరిగా శాంతి ప్రసాద్ గారు చెప్పండి, గతంలో పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు నిరుద్యోగ యువతకి, ఎవరైతే ఉన్నారో దామాషా పద్ధతుల ప్రకారం వాళ్ళకి నిరుద్యోగ యువతకి లంసం అమౌంట్ అప్పుగా రుణంగా ఇప్పించి మేము వాళ్ళని ఆదుకుంటామని చెప్పారు. ఆ దిశగా అడుగులు ఏమైనా పడుతున్నాయా? జనసేన నాయకులనే కదా ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ గా చేసింది. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ పథకాల ద్వారా లబ్ధి యువతకు ఇవ్వచ్చు అనే దాని మీద కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను మట్టికి ఈ ఎంఎస్ఎంఈలను వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర యువత ముందుకు అడుగులు వేయాలని, తద్వారా వాళ్ళు కూడా స్వయం పారిశ్రామికవేత్తలుగా ఏ స్థాయి కానీ పెద్ద స్థాయి కానీ కావాలని మేము ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ అన్నారు సార్, ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లందరినీ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు అని. మరి గతంలో వాలంటీర్లు మోసపోయారు, ఎవరు మోసం చేశారో మోసపోయారు. ఇప్పుడు ఆ యువతకి అప్పుల్లో ఉన్న మంచిగా చేసిన వాలంటీర్ల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎటువంటి భరోసాని ఈ ప్రభుత్వం కల్పించే అవకాశం ఉంది? ఆ వాలంటీర్లో స్కిల్ ఉన్న ప్రతి వాడు అప్లై ఉంటే ఎంఎస్ఎంఈల కింద వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తారు సార్. పార్టీ పరంగాను ఈ విభేదాలు ఏం లేవు. రైట్. పోతే ఆ రోజు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల పరిస్థితి వల్ల వాళ్ళు ఆ రకంగా చేసి ఉండొచ్చు. చాలా మంది తర్వాత రియలైజ్ అయ్యారు. కొంతమంది రియలైజ్ కాకుండా ఉన్నవాళ్ళు వాళ్ళ సంగతి వేరనుకోండి. కానీ ఎవరైనా సరే మేము కక్ష పూర్తిగా మటుకు వెళ్ళము. ఎవరైనా సరే తమకున్న నైపుణ్యాన్ని బట్టి ఆ యొక్క నిధులను వాడుకోవడానికి పార్టీలకు అతీతంగా ఇస్తారంటారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి సానుకూలంగా కన్సిడర్ చేస్తారు. రైట్. ధన్యవాదాలు శాంతి ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి అక్షర సత్యం గారు, ధన్యవాదాలు సామకోటి ఆదినారాయణ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అరెస్టుల పరంపర ఏమవుతుందో కానీ పెద్దగా సీరియస్గా లేకపోయినప్పటికీ కేసులు అయితే ఉండటం వలన తద్వారా వాళ్ళలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. రాంగోపాల్ వర్మ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, అదేవిధంగా శ్రీరెడ్డి కావచ్చు, బోర్గడ్డ అనిల్ కావచ్చు. కానీ అరెస్ట్ అయిన వాళ్ళని ట్రీట్ చేసే విధానంలో కన్నా సరిగ్గా ట్రీట్ చేసి వాళ్ళకి సరైన శిక్ష పడకపోతే వాళ్ళందరికీ బిర్యానీలు తినిపించి సరిగ్గా ఉండేటుంటే ప్రభుత్వం మీద ప్రజలకి ఉన్న నమ్మకం కూడా పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే క్రైమ్కి పాల్పడేవాడు ఏమవుతుంది, మాకెవరికి ఏం కాదు, ఆటోమేటిక్గా మేము వెళ్తాం బయటకు వచ్చేస్తాం అనే ధోరణి ఉంటుందని చెప్పి మరి అక్షర సత్యం గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. మరి చూడాలి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుందో. మరి ఇంకా గతంలో మాట్లాడిన వాళ్ళు ప్రాయశ్చిత్త పడతారో, రానున్న రోజుల్లో ఇంకెవరు మాట్లాడకుండా సోషల్ మీడియా వేదికగా అవాకులు చవాకులు పేలకుండా దారుణాతి దారుణంగా మాట్లాడకుండా నోటికి కట్టడి చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తాం.